హాయ్ గైస్, వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకొచ్చాను. అందుకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టీఎఫ్ఐ స్టోరీస్ అండ్ సినిమా అప్డేట్స్, మూవీ అప్డేట్స్ ఇలాంటివి ఛానల్లో మీకు రోజు వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెళ్ళే ముందు ఒక లైక్ చేసి కూడా వెళ్ళండి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటుంది. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కెఎల్ నారాయణ 1200 నుండి 1500 కోట్ల బడ్జెట్తో దీన్ని నిర్మిస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ కుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్రిబుల్ ఆర్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న చిత్రం ఇదే కాబట్టి మహేష్ బాబుతో నిర్మించే సినిమా ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి హాలీవుడ్కు చెందిన వార్నర్ బ్రదర్స్ సంస్థతో రాజమౌళి ఒప్పందం కుదుర్చుకున్నారు. భారతదేశం మినహా మిగిలిన దేశాల్లో గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఈ సంస్థకు అప్పగించారు. ఒప్పందం కూడా కుదిరింది. బాహుబలి సినిమా తీసే సమయంలోనే ప్రపంచ మార్కెట్కు సంబంధించిన ఆ చిత్ర నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని అంచనా వేశారు. దాని ప్రకారమే బాహుబలికి విడుదల చేసి 1800 కోట్లకు పైగా కొట్టారు. అందుకే ఈ చిత్రానికి కూడా వారిద్దరూ గ్లోబల్ మార్కెట్కు సంబంధించిన పనులు చూస్తున్నారు. వారి ఆలోచన ప్రకారమే వార్నర్ బ్రదర్స్తో ఒప్పందం కుదిరింది. దీంతో ఈ సినిమా 10,000 కోట్ల రూపాయల కలెక్షన్లను కొల్లగొట్టడం అనేది ఖాయమేనని మహేష్ బాబు అభిమానులు సంబరాలు పడిపోతున్నారు. ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు అత్యాధునిక టచ్ కూడా రాజమౌళి కలిపారు. హైదరాబాద్లో వేసిన కాశీ సెట్లు అక్టోబర్ 10వ తేదీ వరకు షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది చివరిలో లేదంటే 2027లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సినిమా 2 భాగాలుగా వస్తుందా లేదా ఒక భాగమేనా అనే విషయంలో చిత్ర బృందం స్పష్టత ఇవ్వలేదు. అయితే దీని గురించి మీరేమంటారు? రాజమౌళి వార్నర్ బ్రదర్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం ఎంతవరకు మంచిదని మీరు అభిప్రాయపడుతున్నారు? 10,000 కోట్లు కొల్లగొట్టడం ఖాయమేనని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లు తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే వెళ్ళేటప్పుడు ఒక లైక్ కూడా చేసి వెళ్ళండి. మీరు లైక్ చేస్తే నాకు అది ఒక మోటివేషన్గా ఉంటుంది ఇంకా వీడియోస్